చలివిడతనం అంటే మేము ఏది మాట్లాడినా చెల్లిపోతుంది, ఏది చూపించినా జనాలు చూస్తారు. సో ఇప్పుడు సెక్స్కి, అడల్ట్ కంటెంట్కి, వల్గర్ కంటెంట్కినే కొంత ప్రజలందరూ కూడా మక్కువ చూపుతారు, లేదంటే రేటింగ్స్ కోసమో ఏదన్నా అనుకోవచ్చు. కానీ నాకు ఈ సందర్భం, ఇలాంటి వీడియోలు, ఇలాంటి షో గురించి నేను ఈ విధంగా మాట్లాడతానని నేను ఎప్పుడూ ఊహించలా. ఇది వాస్తవానికి నేను చాలా సిగ్గుపడి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అంటే మన భారతదేశం సంస్కృతి సంప్రదాయాలు మర్చిపోయి మహిళల్ని ఓపెన్ కెమెరాలో అంటే హిడెన్ కెమెరాల్లో, షాపింగ్ మాల్స్లో కెమెరాలు పెట్టి రికార్డ్ చేసేది నేరమైనప్పుడు ఓపెన్ కెమెరాల్లో మహిళలకు సంబంధించినటువంటి లోదుస్తులు అవి ఏవైనా కానీ, అండర్వేర్స్ కానీ లేదంటే ఇతరత్ర కానీ అవన్నీ ఇప్పీయటం, వాటి గురించి మాట్లాడటం, అమ్మాయిలతో కామసూత్ర గురించి డిస్కస్ చేయటం, ఇది పెద్ద ట్రెండ్ లాగా ఇప్పుడు ఒక హౌస్ అరెస్ట్ అనే ఒక ఓటీటీ ప్లాట్ఫామ్లో వస్తున్నటువంటి షో మీద పెద్ద ఎత్తున దాన్ని బ్యాన్ చేయాలనే డిమాండ్ పెరుగుతోంది. అంటే నిజంగా ఒక భారతదేశంలో ఎంత ఓపెన్ మైండ్ ఉన్నా, చాలామంది బోల్డ్గా మాట్లాడినా, బోల్డ్గా ఉన్నా, ఇటువంటి కంటెంట్ మన సమాజాన్ని మనం ఎటు తీసుకెళ్తున్నాం, భావి తరాలకి, భవిష్యత్తుకి, మన పిల్లలకి ఏం నేర్పుతున్నాం? సరే, సెక్స్ అనేది ఒక బయలాజికల్ నీడ్, ఇది ఎవరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా ప్రతి ఒక్క మనిషికి ఇది అవసరమే. అది 4 గోడల మధ్య ఉంటే అందంగా ఉంటుంది, కానీ అది బరితెగించి గుడ్డలు ఊడి తీసుకొని రోడ్డు మీద తిరిగితే, లేదంటే ఓపెన్ కెమెరాలో బహిరంగంగా రియాలిటీ షోల్లో దాని గురించి మాట్లాడితే మరి ఈయన ఏమనుకోవాలో తెలియదు. అజీజ్ ఖాన్ వీడి పేరు, నేను వీడనే అంట, అజీజ్ ఖాన్ వీడి పేరు. వీడు చేసినటువంటి ఘనకార్యం ఏంటంటే, ఈయన ఒక రియాలిటీ షో ఆర్గనైజ్ చేస్తాడు. అక్కడ అమ్మాయిలు, అబ్బాయిలు, యూత్ అంతా కూర్చుంటారు. వాళ్ళు ఒకరికొరు నీదంటూ కూడా గుడ్డలు ఉడిదీయాలి. వీడేమో కామసూత్రాకు సంబంధించినటువంటి నీకు తెలుసా అని అమ్మాయిలను అడుగుతాడు. వాళ్ళేమో నాకు తెలియదు అంటే, నువ్వెప్పుడూ ప్రాక్టీస్ చేయలేదా, ఎక్స్పీరియన్స్ చేయలేదా అంటే, ఎట్లా అంటే అంత పచ్చిగా బరితెగించి ఇవాళ మన భారత సమాజాన్ని తప్పుదోవ పట్టించేలాగా, యూత్ని మిస్గైడ్ చేసేలాగా ఇటువంటి షోలు మన ప్రపంచానికి, మన భారతదేశానికి అవసరమా అని ఒక క్వశ్చన్ మార్క్ ప్రతి ఒక్క భారతదేశ పౌరుడు అందరూ కూడా క్వశ్చన్ మార్క్ వేసుకోవాల్సినటువంటి పరిస్థితి.